అసలు వాడు కేటీఆర్ గాని ఇంకా వాడు ఇంకా రెచ్చిపోతున్నాడు. ఇంకా హరీష్ రావు కూడా అసలు ఎంత శుద్ధపూస మాటలు, అసలు ఇంత పతివ్రత ఉంటాడా అనేటట్టు హరీష్ రావు. రేవంత్ రెడ్డి గతంలో కూడా డోర్లు పగలగొట్టి మరి అవును ఆ డ్రోన్ ఎగ్రేషన్ చెప్పి ఆ కేసులో అరెస్ట్ చేసి 14 రోజులు జైల్లో పెట్టిండు. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యను లేకపోతే వాళ్ళ కూతురు లేకపోతే వాళ్ళ అల్లుడు అడుగుతారు కదా, అరే అన్నాడు మన తలుపులు వాళ్ళ కొట్టి అరెస్ట్ చేశారు, వాళ్ళు దొంగలని ఓపెన్గా ప్రజలు అంటా ఉన్నారు, ఎవిడెన్స్లు ఉన్నాయి తీసుకుని లోపడే వచ్చాను, అట్లీస్ట్ ఆ కుటుంబ సభ్యులను అడుగుతారు కదా రేవంత్ రెడ్డి. అంటే ఓపెన్గా కేటీఆర్ నువ్వు మొగోడివి అయితే దమ్ముంటే అరెస్ట్ చేయని రెడీగా ఉన్నా అంటుడు. అంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు అనిపిస్తలేదా అంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు అది ఆలోచించుకోవాలి రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి పని అయిపోతుంది ఇక. ఇప్పుడు ఆ కేటీఆర్ అంత మస్తికి వచ్చి అరే నీకు దమ్ము ఉంటే అరెస్ట్ చేయంటే నీకు దమ్ము, అరెస్ట్ చేయకపోతే దమ్ము లేదన్నట్టే కదా. అంతే కదా. కాబట్టి కేటీఆర్ అరెస్ట్ అవడో లేకపోతే రేవంత్ రెడ్డి ఖతం అవడో రాజకీయంగా ఇది జరగబోతుంది. అరెస్ట్ చేయకుండా, అరెస్ట్ చేస్తే వాళ్ళకి మైలేజ్ వస్తుందని చూస్తుండేమో, అరెస్ట్ చేయకపోతేనే ఎక్కువ తిరుగుబాటు వస్తుంది. ఇంకా ప్రజలందరూ వీళ్ళకి ఓట్లేసిందే వీళ్ళ అవినీతిని అడ్డుకట్ట వేయాలి, ఎంతో కొంత వీళ్ళ అవినీతి సొమ్ము తీసి ప్రజలకు పంచాలని వేస్తే ఇప్పటిదాకా ₹1 బయటకు తీయలే. అంటే వీళ్ళు ములాఖాత్ అయ్యారు అనేది అంటున్నారు. వీళ్ళ చర్యలు వీళ్ళ పద్ధతి అంతా చూస్తుంటే కూడా రేవంత్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా సాటుకు అంతా నయీం ఖాన్ భూములు కావచ్చు, నిజాం భూములు కావచ్చు, లేదంటే గవర్నమెంట్ భూములు కావచ్చు, అసైన్మెంట్ భూములు కావచ్చు, లేదంటే వ్యాపారవేత్తల దగ్గర కావచ్చు,